నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ, ఇందులో పర్టికులర్గా మనీ సూత్ర సార్. చాలామందికి మనీ సంపాదించాలని ఉంటుంది. సో ఖచ్చితంగా ఏ విషయాలు అయితే ఉండాలండి సంపాదించే వాళ్ళకి? శివోం, వెల్కమ్ టు మనీ సూత్ర అండ్ బిఎంఈటి, బిజినెస్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, హౌ టు ఎర్న్ టర్న్స్ ఆఫ్ మనీ. మనము అపరిమితంగా డబ్బు సంపాదించాలంటే మన దగ్గర ఏముండాలి? అపరిమితంగా అనేసరికి అందరికీ ఒక డౌట్ వస్తుందండి. అలా అవకాశాలు ఉంటాయా? అలా మనం చేయొచ్చా? ఎందుకంటే మన బ్రెయిన్స్, మన మైండ్ అనేది ఎప్పటికీ కూడా లిమిటెడ్ ఉంటుంది. కాబట్టి ఒక ప్రొటెక్షన్ లేయర్లో, ఒక కంఫర్ట్ జోన్లోనే ఉంటారు. దాని నుంచి బయటికి రావడానికి, ఆలోచించడానికి కూడా భయపడతారు. యాక్షన్ తర్వాత ఆలోచించడానికి కూడా. అలాంటి ఆ బ్రెయిన్కు ఇటువంటి విన్నప్పుడు కొంత ఫీలింగ్ రావడం సహజం. అయితే ఇక్కడ అపరిమితంగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వాటికి ఏం కావాలి? వాటికి ఏముంటే మనకు ఉంటుంది? ఫస్ట్ మన దగ్గర ఒక ప్లాన్ అనేది ఉండాలి. ప్లాన్ అందరి దగ్గర ఉంటుంది. మరి దాంతో ఎలా డబ్బు సంపాదిస్తారు? అది మీకు స్కిల్ఫుల్ ప్లాన్ అయి ఉండాలి. స్కిల్ అని ఎప్పుడైతే అన్నామో దాన్ని నైపుణ్యము అంటారు తెలుగులో. నైపుణ్యము అని అంటే ఎవరి దగ్గర లేని టాలెంట్ మీ దగ్గర ఉండాలి. అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ అండ్ యూనిక్. యూనిక్ అని ఎందుకు అంటామనంటే 100 మందిలో ఒక్కరి దగ్గరే ఉంటుంది, అది యూనిక్. గుంపులో గోవింద, నలుగురిలో నారాయణ అంటే అందరి మాదిరి చేసే ట్రయల్స్ అన్నీ ఎప్పుడు కూడా అందరి మాదిరే ఫెయిల్ అవుతాయి. కాబట్టి మనం యూనిక్గా వెళ్ళాలి, అపరిమితంగా వెళ్ళాలని అంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. దాని తర్వాత మనకు ఒక స్కిల్ ఉండాలి. మన దగ్గర పాసిబిలిటీ ఉంటే ఒక ఇన్వెన్షన్ ఉండాలి, లేదా ఒక సర్వీస్ ఉండాలి, లేదా ఒక కొత్త ఐడియా ఉండాలి. ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా ఉండాలి, సపోర్ట్ అనేది ఉండాలి. చాలా స్టార్టప్స్ 100 వస్తే 100లో దాదాపు 80 నుంచి 85 ఫెయిల్ అవుతాయి. 15 లేదా 10 మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఎందుకు అని అనుకున్నప్పుడు వాటిలో పసలేకపోవడం, ఆ ఐడియా అందరికీ ఉపయోగపడేది కాకుండా పోవడం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ను బేస్ చేసుకునే బిజినెస్ డెవలప్ చేస్తే వాళ్ళ మీద బిజినెస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 పాపులేషన్లో 20% మీకు వినియోగదారులు ఉంటే 20% అయిపోతుంది. ఎప్పుడు కూడా మీ ప్లాన్, మీ పర్ఫెక్షన్ తర్వాత మీరు ఫోకస్ చేసే బిజినెస్ 100లో 80 మంది మీద ఉపయోగపడేలా ఉండాలి. 20 మందిని పక్కన పెట్టేద్దాం, అప్పుడే అది సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే మనము 100% మార్కెట్ను క్యాప్చర్ చేయలేం. ఎందుకనంటే అక్కడ ఆపర్చునిటీస్ ఇవి ఉంటాయి. ఆల్రెడీ మనకు కొన్ని కంపెనీలు తర్వాత మార్కెట్లో పాతుకుపోయి ఉంటాయి. వాటిని మనం ఢీ కొట్టాలంటే 50% ఈజీగా మనం తీసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 80 మెంబర్స్ మీరు వినియోగదారులు ఉంటే 40 మందికి మీరు మీ ప్రోడక్ట్ అమ్ముకోవచ్చు. అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు మార్కెట్ తీసుకొని మీరు చేసుకోవాలి. అక్కడ 2 స్టెప్స్లో జరగాలి. అలాగా స్కిల్ అనేది ఎప్పుడైతే అన్నామో, నైపుణ్యం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మీరు బాగా గమనించినట్లయితే ఈ స్కిల్ అనేది ఎవరికి ఉంటుందనంటే దోజ్ హూ విల్ కామ్, సైలెంట్గా ఉన్నవాడికి. ఆవేశం ఉన్నవాడికి ఏముండదు, ఆలోచన ఉండదు. ఆలోచన లేని వాడికి ఇంకా స్కిల్ ఎక్కడి నుంచి వస్తుంది? స్కిల్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఇంటెలిజెన్స్ కదా. అది రావాలి అని అంటే మనము కామ్గా ఉండాలి. కామ్గా ఉండాలనంటే డైలీ 1 అవర్ కంపల్సరీగా మెడిటేషన్ చేయాలి. మన దగ్గర ప్లాన్ ఉన్నా కూడా చాలా మంది ఫెయిల్ అవ్వడానికి ఏంటి, ఆ బిజినెస్ మంచి బిజినెస్సే ఉంటుంది కానీ ఎందుకు ఫెయిల్ అవుతుందని అంటే వాళ్ళ ఆరోగెంట్ నేచర్, వాళ్ళ యాటిట్యూడ్ చాలా వరకు ఫెయిల్ అవుతుంది. మొన్న మా దగ్గరికి బోర్డు మీటింగ్లో ఒక క్లయింట్ వచ్చాడు. యాక్చువల్గా తనకు నీడ్ ఉంది, అవసరం ఉంది. ఒక 2-3 రకాల బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి, అవి చాలా మంచివి. అవి ఇంప్లిమెంట్ చేస్తే ఈ హైదరాబాద్లోనే దాదాపు 100 కోట్లు సంపాదించవచ్చు అబ్బాయి. కానీ బికాజ్ ఆఫ్ యాటిట్యూడ్ తను పోగొట్టుకోవడం జరిగింది. రావడము కాలర్ ఎగరేసుకుంటూ వచ్చాడు. ప్లస్ డ్రెస్ కోడ్ కూడా సరిగా లేదు, బటన్స్ ఓపెన్ చేసి పెట్టేశారు. తర్వాత ఫ్రీగా ఎలా కూర్చొని మాట్లాడాలి మనం బోర్డు మీటింగ్లో? డీసెంట్గా ఉండాలి. అంటే ప్రజెంటేషన్ అనేది లేదు, అక్కడ యాటిట్యూడ్ లేదు, పొగరు ఉంది, ప్లస్ కేర్లెస్నెస్ ఉంది. అని అంటే డోంట్ కేర్, ఇదేంటి ఇలాంటివి మనం 100 చేయగలుగుతాం అని చెప్పేసి. ప్లస్ వచ్చిన ప్రజెంటేషన్లో కూడా 1-2 కాకుండా ఒక 10 టాపిక్స్ మీద మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు అది తెలుసు, ఏమైనా చెప్పండి నాకు అది తెలుసు అని చెప్తాను. కాబట్టి ఫైనల్గా ఏమైంది, తను రిజెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాగా యాటిట్యూడ్ లేనందుకు తను ఆ ఆపర్చునిటీస్ కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్కిల్ తర్వాత నాలెడ్జ్ ఉన్న మాత్రాన సరిపోదు, వాటిని ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. వాటిని వేరే వాళ్ళ ముందర ప్రజెంట్ చేయగలిగేటప్పుడు ఉండాల్సిన క్యారెక్టర్స్లో యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఈ రకంగా ఆ స్కిల్ అనేది ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే స్కిల్ అనేది మనల్ని ఏ లెవెల్కి తీసుకెళ్తుంది, ఒక యూనిక్నెస్ అంటే కొత్తదనం అనేది మనకు ఎంత విపరీతంగా అపరిమితంగా డబ్బు సంపాదించి పెడుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లండన్ మెడికల్ స్కూల్లో ఒక గ్రాడ్యుయేట్ అబ్బాయి, ఎంబీబీఎస్
చదువుతున్నాడు, ఇంకా చదువుతున్నాడు, కంప్లీట్ అవ్వలేదు. సెకండ్ ఇయర్ నుంచే అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. అందరూ డబ్బు సంపాదించిన వాళ్ళు, తర్వాత సంపద సృష్టించాలనుకునే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. రైట్, మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, మన చుట్టూతో ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని అని నేను చెప్తున్నాను. ఏంటంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్. అదేంటి రోజు మనం చూస్తున్నాం కదా అంటే అది వేరు, రెగ్యులర్గా చూసేది వేరు, మనం స్పష్టంగా చూసేది వేరు అని. అంటే ఒక్కొక్క దాన్ని ఇప్పుడు అలా పంట చూసుకుంటూ వెళ్తే దాంట్లో పురుగు ఉందా లేకపోతే దోమ ఉందా కనపడదు. మీరు ఎక్కడికి వెళ్ళి కూర్చొని ఒక్కొక్క మొక్కను మీరు చూసినట్లయితే అప్పుడు అందులో ఏ దోమ ఉంది, తెల్ల దోమ ఉందా, పంట ఉందా, దానికి పుచ్చు పట్టిందా, దానికి ఏమైనా తక్కువైందా, మెగ్నీషియం తక్కువైందా, బోరాన్ తక్కువైందా అనేది మీకు తెలుస్తుంది. ఆ రకమైన పరిశీలన అంటే క్లియర్ కట్ ఇది ఉండాలి. అలాగా ఈ సెకండ్ ఇయర్ కాలేజీ లండన్లో ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అది అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఏంటనంటే మాకు మెడికల్ ఫీల్డ్లో పేషెంట్ను మనం ఆఖరి క్షణంలో బతికించుకోవాలి అని అంటే హార్ట్ అనేది మనకు టైం ఇస్తుంది, కానీ రెస్పిరేషన్ టైం ఇవ్వదు. కాబట్టి రెస్పిరేషన్ మనము మేనేజ్ చేయగలిగితే హార్ట్ మనకు ఇంకా టైం ఇస్తుంది అంటే మళ్ళీ మనం సర్వైవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా రెస్పిరేషన్ను మనం నడుపుకోవాలి. మనం ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ వెళ్ళాక మనం బయట నుంచి ఊపిరి ఆడించడం, దానికే వెంటిలేటర్స్ అంటారు. బయట మనం చేత్తో కూడా యాంబూ బ్యాగ్తో చేయొచ్చు మాన్యువల్గా. అలాంటి దాన్ని ఇంట్యూబేషన్ అంటారు. అంటే ఒక ట్యూబ్ ఉంటుంది, ప్లాస్టిక్ గొట్టము, అది డైరెక్ట్గా ట్రేకియా దగ్గరికి వెళ్ళి ఒక గాలి ఉబ్బేస్తే వెళ్ళిన గాలి అక్కడి నుంచి రివర్స్ వచ్చేలా అది కంట్రోల్ చేస్తుంది. మనం బయట నుంచి యాంబూ బ్యాగ్ అని ఒక బ్యాగ్తో కొడుతుంటే బయట నుంచి మనం ఊపిరిస్తాం. ఓకే, ఇది ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్. ఇది ఒక రిసస్కిటేషన్ ప్రాసెస్ అని. అంటే రిసస్కిటేషన్ అంటే పేషెంట్ను కాపాడుకునే ప్రాసెస్లో కార్డియాక్ వేరు, చెస్ట్ది వేరు అన్నట్టు. కాబట్టి ఇది కార్డియాక్ కాకుండా చెస్ట్ కిందకి వస్తుంది. వాటికి చాలా పరికరాలు కావాల్సి వస్తుంది. ఫస్ట్ వాటికి ఒక లారింగోస్కోప్ అనేది కావాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేయలేం. లారింగోస్కోప్తో నాలుకను తర్వాత మన ఎపిగ్లాటిస్ దాన్ని పక్కకు తీసుకొని చూస్తే కరెక్ట్గా కనపడాలి. పక్క ట్రాకియాలోకి అది ఇన్పుట్ చేయాలి. దానికి లారింగోస్కోప్ ఉండాలి, మళ్ళీ అందులో లైట్ ఉండాలి, చుట్టుపక్కల వాతావరణం అనుకూలించాలి. ఇలాగా కనీసం అని అంటే 10 రకాల అబ్స్టకల్స్ ఉంటాయి దాంట్లో. ప్లస్ అది నాట్ అవుట్ పేషెంట్ ప్రాసెస్. ఇన్ థియేటర్లో మాత్రమే చేయగలుగుతాం, లేదా ఎమర్జెన్సీ రూమ్లో మాత్రమే చేయగలుగుతాం. ఇవన్నీ గమనించి రాసుకున్నాడు అబ్బాయి. బాగా గమనించండి, గమనిక, అబ్జర్వేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇవన్నీ రాసుకున్నాక వీటికి సొల్యూషన్ ఏంటి, వై కాంట్ వీ డూ అవుట్ సైడ్. ఇన్ని కాకుండా సింపుల్గా మనం ఏదైనా చేయగలుగుతామా అనేది ఆ అబ్బాయి రబ్బర్ ఎండోట్రేకియల్ ట్యూబ్ అనేది ఒకటి తయారు చేశాడు. ఇవి ఏమీ లేకుండా ఊపిరి ఆగిపోతున్న పేషెంట్కు డైరెక్ట్గా నోట్లో వేసి తోసేస్తాడు. తోసేస్తే అది డైరెక్ట్గా వెళ్తుంది. కింద ఒక ట్రయాంగిల్ షేప్ ఉంటుంది, అది పోయి కింద యూసోఫేగస్ అని అంటే అన్నవాహికను బ్లాక్ చేసి దానిపైన ఇలా ఓపెన్ ఉంటుంది, అది వచ్చేసి ట్రేకియా దగ్గర ఉంటుంది, గాలి కొడితే వెళ్ళిపోతుంది. ఎంత వండర్ఫుల్ ఇన్నోవేషన్ అని అంటే కేవలం అబ్జర్వేషన్ మీద వచ్చింది. బాగా గమనించండి మీరు. అబ్జర్వేషన్ చేసినందుకు ఇన్ని రకాల సమస్యల్లోంచే మనకు సమాధానంగా బిజినెస్లు పుడతాయి, సమస్యలోంచే కోట్లు సంపాదించే అవకాశాలు కూడా పుడతాయి. ఇది వండర్ఫుల్ ఇన్నోవేషన్. అక్కడికి వెళ్ళాక దాన్ని పేటెంట్ తెచ్చుకున్నాడు. డాక్టర్ కాకముందే 100 కోట్లు సంపాదించాడు. కాబట్టి ఈ ఇన్నోవేషన్తో, అబ్జర్వేషన్ చేసిన కొత్త ఇన్నోవేషన్ ప్రోడక్ట్తో అక్కడున్న సమస్యలకన్నిటికీ సొల్యూషన్గా ఆలోచించిన ఒక ఆవిష్కరణ తనను బిలియనీర్ను చేసింది. 100 కోట్లకు పైగా సంపాదించేలా చేసింది. ఏంటి, డాక్టర్ అయ్యాక కాదు, డాక్టర్ కాక మునిపి 5.5.5 years కోర్స్ కంటే ముందే 3rd yearలోనే తను సంపాదించగలిగాడు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికి కూడా అనంతమైన డబ్బు సంపాదించడం అది పాజిబుల్లా ఇంపాసిబుల్లా అని అంటే డెఫినెట్గా పాజిబుల్. అది నీ చేతిలో ఉంటుంది. ఇంపాసిబుల్ను మనం విడదీసినట్లయితే ఐను పక్కగా ఎంకు పక్కగా స్పేస్ వచ్చిందనుకోండి, మీరు చదవండి ఏమవుతుంది, ఐ యామ్ పాజిబుల్. కాబట్టి ఇంపాసిబుల్తోనే పాజిబిలిటీ ఉంటుంది. కాబట్టి నెగిటివ్లోనే పాజిటివ్ దొరుకుతుంది మనకు. ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ అనేది మనం చేయాలి. కాబట్టి ఇది మనకు ఏమని ప్రూఫ్ చేస్తుందని అంటే స్పెసిఫిక్గా స్కిల్ అనేది ప్లస్ యాటిట్యూడ్. చూడండి ఆ అబ్బాయి యాటిట్యూడ్ ఎలా ఉంది, గర్వంగా లేదు. ఆ బోర్డ్ ఆఫ్ మీటింగ్ ముందు ఎలా ఉంది ప్రజెంటేషన్ అనేది, 10 మందికి అది అందించాలనే తపన ప్లస్ ఒక పేషెంట్ ప్రాణాన్ని కాపాడాలనే తపనతో తయారు చేస్తుంది అది. రైట్. ఈ ఎండోట్రేకియల్ అనేది ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కనీసం అని అంటే దానికి 1 month ట్రైనింగ్ అవసరమవుతుంది. ఎంబీబీఎస్ అయిన తర్వాత అనస్థీషియా అని మళ్ళీ 3 సంవత్సరాల కోర్సు ఉంటుంది, ఎండి అనస్థీషియా. వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, వేరే ఎవరు చేయలేరు. అటువంటి టెక్నిక్ను నార్మల్ పర్సన్ కూడా చేసేలా అబ్బాయి డిజైన్ చేయగలిగాడు. ఓకే. కాబట్టి ఆ స్కిల్ను అలా వాడుకున్నాడు. కాబట్టి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ నో లిమిట్స్. ఎప్పటికీ ఇన్ఫినిటీ ఉంటుంది సంపాదించేదానికి, ఇంత అంత అని ఉండదు.
ఆ స్కిల్ ఒకసారి పెట్టారని ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోడక్ట్ అమ్ముకోగలుగుతున్నాడు. నౌ ద వరల్డ్ హ్యాస్ బికమ్ గ్లోబలైజేషన్, అంటే గ్లోబల్ విలేజ్ అంటున్నాం మనం. కాబట్టి ఈ ఊరు నుంచి పక్క ఊరికి బస్సులో ఎలా వెళ్తామో అలా మనం ఈ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి 1.5-2 అవర్స్లో ఫ్లైట్లో వెళ్తున్నాం. కాబట్టి బిజినెస్ అనేది ఇక్కడే కాదు, ప్రపంచమంతటా నీ ఇన్నోవేషన్ అనేది గ్రో చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కొత్త ఆవిష్కరణలను బిఎంఈటీ ప్లాట్ఫామ్ అనేది పేటెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ బిఎంఈటీలో ఏవైనా ఇన్నోవేషన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్గా వాటిని బయటికి తీసుకురండి. వాటికి సపరేట్గా ట్రైనింగ్ ఉంటుంది. మీ పేరు మీద పేటెంట్ వచ్చేలా చేయడానికి బిఎంఈటీ పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి ఇన్ఫినిటీ అనేది పెట్టుకోండి ఎప్పటికైనా కూడా. నో లిమిట్, బీ లిమిట్లెస్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా మీరు కనుక బిఎంఈటీ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే అండ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్, ఒకవేళ రెస్పాండ్ అవ్వలేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ టెక్స్ట్ పెట్టొచ్చు. క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా పంపిస్తాము. సో దాన్ని మీరు ఫాలో చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడినైనా సరే. అండ్ ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే త్రూ బిఎంఈటీ ప్లాట్ఫామ్ ఎవ్రీ వీక్ క్లాసెస్ అండ్ ఎవ్రీ మంత్ క్లాసెస్ అండ్ స్పెషల్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆన్లైన్ అయినా అవ్వచ్చు, ఆఫ్లైన్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.